పతంగి కనబడుతుంది ఎగురుతుంది, చుక్కల పతంగి క్షణ పతంగి ఎగురుతుందని పతంగి పేరు వస్తుంది. కానీ దారం ఎక్కడ ఉంటుంది, మన చేస్తూ ఉంటుంది. ఆ పతంగి విన్నప్పుడు ఏం చేస్తుంది, ఓటు పెట్టింది రాజ్యాంగం. అంబేద్కర్ గారు ఏం చేశారు, ఓటు అనే ఆయుధాన్ని తొలగించవచ్చని చెప్పు నమ్మింది. కాబట్టి మీ పేదలతో కలిసి కూర్చుంటే మీరు కొన్ని ఆలోచనలు ఇచ్చారు, మీరు కొన్ని సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని సెల్ఫ్ తీసుకొని మీ ద్వారానే పేదరికాన్ని తొలగించవచ్చు నమ్మి ఈరోజు ప్రభుత్వము సెల్ఫ్ కృషి చేస్తున్నాయి. సంఘాలు సమాఖ్యలు ద్వారా ఏ రకంగా మనం మహిళలని పైకి అన్ని రంగాలలో పైకి తీసుకురావాలంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మహిళలకు కల్పించాలి. వాళ్ళందరినీ కోటీశ్వరులను చేయాలి. కోటీశ్వరులు అంటే మనం ఊరికే పొదుపు చేసుకొని అప్పులు తీసుకుంటే కోటీశ్వరులు కాదు కదా, కోటీశ్వరులను చేయాలి. అందుకని మనం దీనికోసం ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం తీసుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ నియమం ఏంటి, అసలు సంఘాలలో బయట పేదలు అనేవాళ్ళు ఎవ్వరు ఉండవు, అందరూ సంఘాలలోనే ఉంటారు. చిన్న సంఘాల్లో ప్రతి పేద మహిళ తప్పనిసరి విధిగా ఉండాలి. ఉండేలాగా మన గ్రామ సంఘాలు మన సమాఖ్యలు కృషి చేయాలి. అట్లా వచ్చిన మహిళలకు మనం చేయూతను అందించి ఆర్థిక చేకూర్పునింద కానీ వాళ్ళ జీవనోపాధుల పెంపుదలకు కానీ మనం అనేక రకాల ఆర్థిక అనుసంధానాలు, మా బ్యాంకు రుణాలు, శ్రీనిధి, అదే కాకుండా చాలా ప్రభుత్వ పథకాల ద్వారా అన్ని రకాల రుణాల అవకాశాలు ఏవైతే ఉన్నాయో, ఇట్లా వెల్ఫేర్ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీ సోషల్ వెల్ఫేర్, అట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా, ఇండస్ట్రియల్ ప్రోగ్రాంల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని కార్యక్రమాలకు అనుసంధానం చేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చెంది వాళ్ళు అప్పుడు కోటీశ్వరులు కావాలి. పొదుపు అప్పులతో కాదు, సంపాదనతో. నీకు ఎంత ఆస్తులు ఉన్నాయమ్మా అని అంటే చెప్పగలగాలి, అది మనకు కోట్ల రూపాయలు కావాలి. అట్లా అవుతే మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఆ స్థాయిలో ఉండడం కాదు, ఇంకా పై స్థాయిలో ఇవాళ కోటి సంపాదిస్తే ఇంకొంచెం పెద్ద పరిశ్రమ పెట్టుకొని ఇంకా కొంతమందికి ఉపాధి, ఇంకొంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మనం బాగుపడే కాదు, ఇంకొకరికి కూడా ఉపాధి. అట్లా మన సమాఖ్యలు కృషి చేయాలి. మన సమాఖ్యలు కూడా జీవన అదే ఆదాయ కార్యక్రమాలను చేపట్టి చాలా మంది చాలా కార్యక్రమాలు అన్నిటికి కూడా మహిళా సమాఖ్యలు చేయితలిచి ముందుకు తీసుకెళ్తాయి కదా. మన ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీలకి మనం ఇచ్చాము, అద్దెకి ఇచ్చాము బస్సులను కదా. అదే రకంగా ఇప్పుడు స్కూళ్ళకి యూనిఫామ్లు కుట్టించిస్తున్నాము. ఇంకేదో కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి బలంగా పనిచేయాలి. బలంగా పనిచేయాలంటే లోతుగా మనం అన్ని కూడా పరిశీలించి మన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేయాలన్నా క్షణాల్లో చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వ కళ, సెల్ఫ్ యొక్క ఆశయం, గ్రామ సమాఖ్యల కళ, సభ్యుల యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క అభివృద్ధి కళ అన్నింటినీ నిజం చేయాలి. దాని ద్వారా మనం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం. మనం ప్రపంచంలోనే అందరూ వచ్చి మన సమాఖ్యల పనితీరును, పద్ధతులను పరిశీలించిపోతున్నారు. ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని. ఎక్కడో ఉండే వ్యాపారం, ధాన్యం కొనుగోలు మామూలు విషయం అమ్మ. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు కదా. అట్లాంటి అమెరికా అధ్యక్షుడు వచ్చి మెచ్చుకొని పోయాడు. మహిళలు ఏంటి, వ్యాపారం ఏంటి, ధాన్యం కొనుగోలు ఏంటి, గ్రామ మహిళలు, గ్రామంలో ఉన్న మహిళలు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు. అట్లా మనం మన కార్యక్రమాలలో అట్లా అందరినీ, ఆ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములే చేయాలి. అందరికీ ఫలాలు అందాలి, అందరికీ నాయకత్వ లక్షణాలు రావాలి. ఒక్కరే మన నాయకత్వ లక్షణాలు ఉంటే 10 మందిని